ఇప్పుడు చేయమంటే చేసినాను మా నా పిల్ల ఊరికి పోయినదా హ్యాపీ చూసివా వాళ్ళకు బల తినేండారు మా వాళ్ళు. థ్యాంక్ యూ నీ థ్యాంక్స్ ఏందమ్మా నీ థ్యాంక్ యూ. వాళ్ళు నేను మళ్ళీ డ్యూటీ వచ్చే లోపల మోషన్స్ పెట్టుకుని ఒక ఊరు ఒక మూలు అడ్డం పడిపోయినారమ్మా తల్లి. అమ్మా ఈ పప్పుకొచ్చిన సావు ఎవరికి రాలే. ఎలా ఉన్నారు బాగున్నారా? ఏం భాష అది నాయన నాకు సబ్స్క్రైబరు పేరు శృతియా. తిన్నాము ఇంకా సరే నేను బయటకు వెళ్ళొద్దాం అని చెప్పి నేను వెళ్ళున్నాను. ఆఫ్టర్నూన్ తినేసి ఈవినింగ్ వచ్చేసరికి ఒకటే గొడవలు ఇంట్లో కొట్లాడుకుంటున్నారు. మా ఆయన అయితే పప్పు సరిపోలేదనే కొంత ఎక్కువ చేసింటే అయిపోతాను. కొంచెం ఎక్కువ చేయకూడదా? నేను ఫస్ట్ టైం కదా వీళ్ళు తింటున్నారు అందుకని కొంచెంగా చేద్దాంలే నచ్చితే మళ్ళీ చేద్దామని కొంచెంగా చేసా. అందుకేమైనా ఈయన సీరియస్ గా ఉన్నారేమో అట్లే కోపంగా చూస్తున్నారు. నిన్ను ఎవరు అడిగినారు అసలు అట్లా పప్పు చేయమని చెప్పి? నేను అడిగినానా నిన్ను అని? ఏమైంది ఏం బాగాలేదా? బాగా తిన్నారు కదా అందరూ అంటే అమ్మ నాన్న ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. అంతేం పెద్ద రాజ్మహల్ అనుకుంటున్నావా? ఉండేది 1 BHK, ఇది ఒక బాత్రూమ్ ఉంది, పోటీ వేసుకొని పోతున్నాం ముగ్గురు. చెరువుల్లో ఇల్లు కట్టుకున్నట్లుంది. పప్పు చేసుకున్నారా? బాగా వచ్చిందా? సూపర్ ఉంది టేస్ట్. టమాటా పప్పు. హలో అత్తయ్య, మీరు మొన్న చేసినారే టమాటా పప్పు, అది ఒక అమ్మాయి చేసుకుందంట మన సబ్స్క్రైబర్. అవునా? హలో బాగున్నారా ఆంటీ? బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నారా ఆంటీ? టిఫిన్ అయిందా ఆంటీ? మీది అయిపోయింది ఆంటీ, తినేస్తాం ఆంటీ. మరి పప్పు ఎలా ఉంది? పప్పు బాగుందండి, సూపర్ ఉంది ఆంటీ. బిస్కెట్ తింటారా? బాగా చేసినారా ఆంటీ పప్పు? అవునా? ఎప్పుడు ట్రై చేసింది? ఫ్రైడే ఆంటీ. అవునా? అన్ని పప్పులు బాగా చేస్తారు రమ్య. ఇంకా మెంతాకు పప్పు, ఇంకా ఆల్ మిక్స్ ఆకుకూరలు, ఇంకా ఇంకేమవుతాయి అన్ని, గోంగూర పప్పు, చింతాకు పప్పు, ఊరగాయ పప్పు. ఒకసారి ఊరికే పప్పు కూడా పెట్టండి ఆంటీ. పెట్టినాను కదా. పెట్టినారా? చాలా మంది చేసుకున్నారు. ఏం చేస్తాను ఆంటీ? ఏం చేయలేదు. కొత్త ఇల్లు బాగుందండి. బాగుందా? బాగుంది, మీరు నీట్గా పెట్టుకుంటారు బాగా. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆంటీ. ఏం చేశారంటీ ఈరోజు టిఫిన్? గుంత పొంగనాలు. మొన్న ఫ్రైడే చేసి పంపించిన ఆంటీ మా ఆయనకి క్యారియర్ ఆఫీస్కి. వాళ్ళ కొలిక్ కూడా ఈరోజు పప్పు బాగా చేస్తాను, ఎత్తుకొని వస్తాను ఈరోజు మీకు కూడా అని చెప్పని పెద్ద బాక్స్కి పట్టించారు నా పప్పు చేసి. ఆఫీస్కి ఎత్తుకొని పోయి వాళ్ళ కొలిక్స్ ఈయన అందరూ తిన్నారు. భలే ఉంది పప్పు అని మధ్యాహ్నమే ఫోన్ చేసినారు. పప్పు భలే కుదిరిన టేస్ట్, ఎట్లా చేసినావు ఏమి అని. యూట్యూబ్ ఛానల్లో చూసి చేసినాను. రాధిక ఆంటీ చేస్తుంది, ఆంటీ బాగా చేస్తుంది వంటలు, బాగుంటాయి అని చెప్పనన్నా. అవునా? చాలా బాగున్నాయి అయితే, సూపర్ ఉంది పప్పు అయితే, భలే కుదిరింది, టేస్ట్ అయితే భలే ఉంది అని చెప్పినారంట వాళ్ళ ఫ్రెండ్స్. అమృతం ఉన్నట్టుంది అని అబ్బా, నిజంగానే భలే ఉంది అంటే పప్పు అయితే. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. మళ్ళీ ఫోన్ పెట్టేసిన తర్వాత 2 hours తర్వాత ఇంటికి వస్తానా అని ఫోన్ చేశా. ఏమి అని చెప్పనన్నా. ఇంటికి వచ్చినాక చెప్తాలే అని చెప్పనన్నాడు. ఏమి అని అంటే మోషన్స్ గిని పప్పు తిన్నప్పటి నుంచి అని అన్నాడు ఆంటీ. అవునా? మోషన్స్ అయినాయంట. నేను చేసిన పప్పు చేసుకొని తింటా.
మీరేం చేయలే కదా అమ్మాయి నేనేం చేయలే కదా, నువ్వు ఎట్లా చేసినావో నువ్వే, నీదే ఫాల్ట్. నేనేం మంచిగా చేసినా కదా. సేమ్ అంటే అవి బేడలు, 2 వంకాయలు, టమోటాలు, చింతపండు, మెంతులు. నేనే మెంతులు వేయలేదే. మెంతులు అంటున్నా, జీలకర్ర, మాది మిరియాల పొడి అంటే. మిరియాల పొడి కూడా వేయలేదే. అయితే నీదే మీరు లేదండి వేళ అంటే మీరు వేసుకోమని చెప్తున్నారు కదా. మిరియాల పొడి కాదు, మిరియాల పొడి కాదు, మిరియాల పొడి కాదు, ధనియాల పొడి లేదు. ధనియాల పొడి హాఫ్ చెంచా వేయమన్నా. నువ్వు మెంతులు మిరియాలు పోసి మోషన్స్ అయ్యేటట్లు చేసుకొని నన్నంటే మెంతులు వేయమన్నావు కదా, జీలకర్ర వేయమన్నావు కదా, మిరియాలు వేయమన్నావు కదా అని నువ్వు అన్ని సొదాగా వేసుకొని నాపైన ధనియాల పొడి కొంచెం హాఫ్ స్పూన్ వేయమన్నావు. నేను కొంచెం హాఫ్ స్పూన్ వేసిన అంటే ఏమంటే మీరు ఆ రోజు వేలా వేస్తే బాగుంటదేమో, నేను అది వేసిన, మీరు ఆ రోజు పప్పులో అది వేయలా. వేస్తా నేను, అప్పుడు లేదని వేయలే. అయినా ధనియాల పొడి నువ్వు ఎన్ని స్పూన్లు పోసినావో ఏమో. సగం వేసిన అంటే హాఫ్ స్పూన్. మళ్ళా ఫస్ట్ లో తిన్నప్పుడేమో బాగా టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఎవరు చేసినారు ఎట్లా ఏమని బాగా మోసన్స్ పోయినప్పటి నుంచి మా అమ్మ రాధికమ్మ వాళ్ళు యూట్యూబ్ ఛానల్, నువ్వు యూట్యూబ్ ఛానల్ చూడదు ఏం చూడదు, యూట్యూబ్ లో డిలీట్ చేసేస్తాను అంటాడు మా ఆయన. నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు డిలీట్ చేస్తాడు? నేనేం చేసిన? నేనేమైనా మీ ఇంట్లోకి వచ్చి పప్పు చేసి పెట్టినా నా బేదలయ్యకి? కాదంటే నా ఫోన్ లో యూట్యూబ్ డిలీట్ చేసేస్తాను అని అంటానంటే ఇట్లా ఏం చేస్తాడంట అసలు? ఏం ప్రాబ్లము? మోషన్స్ ఒకవేళ వంతకవే అయిండొచ్చు, పప్పు వల్ల అయినాయని ఏం డౌట్, నమ్మకము? ఈయనకే కాదంట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అంట, అందరూ ఇంటికి పోయినారంట కొలీగ్స్. ధనియాల పొడికి బేదులకు సంబంధమేమి? మరి ఆ పాప మిరియాల పొడి వేసిందేమో. మిరియాల పొడి పోసి ధనియాల పొడి అని చెప్తానవా నువ్వు మోషన్స్ అన్ని అయ్యేకి? లేదంటే ధనియాల పొడినే వేసిన అంటే. ఏం పప్పు తెచ్చినావురా నువ్వు, మేమేమన్నా డ్యామేజ్ పెట్టినామా నీకు? పప్పు తెచ్చి అంత మాకు మోషన్ చేసి పెట్టినావు అని చెప్పనంటే, అంతకుముందు మా ఆవిడ యూట్యూబ్ లో చూసిందంట, రాధిక బ్లాగ్స్ లో ఆంటీ చేసిందంట అని అంటే, ఎవరు ఆయమా అని చెప్పనంట అంటే నన్ను అయ్యో రామచంద్ర నన్ను బద్దులేపినారు కదరా నాయన. ఊరికే రాధికమ్మ నన్ను బద్దులేపేసినావే నువ్వు. నా పప్పుని కానీ వాళ్ళు పప్పు చెప్పినారు ఫస్ట్, పప్పు అయితే అమృతంగా ఉన్నట్టుంది, భలే టేస్ట్ ఉంది అని. మళ్ళీ వీళ్ళకి ఎందుకు మోసంగానే అర్థం కాలేదు. అందుకే పప్పు బాగుందని ఎట్లా దండి తిన్నారేమో, పప్పు అన్నం బదులు పప్పే తిన్నారేమో, అందుకే ధనియాల పొడి వేసుకోకూడదేమో. నోరు మూసుకోవాలి. నేను ఎన్నిసార్లు ధనియాల పొడి, నాకు తెలుసా నీ తెలుసా నీ వంటలు బలొచ్చని. అట్లనే నా మీద దొబ్బొద్దన్నమ్మా రాధికమ్మ. నా వంటలు సూపర్గా ఉంటాయి, అందరు అడిగడిగి చేయించుకుంటారు. కావాలంటే మీరు ఒకసారి మా ఇంటికి. ఏం కాదు, ధనియాల పొడికి సంబంధమే లేదు. వాళ్ళు అన్నం బదులు పప్పు తిన్నారేమో ఎక్కువ, అందుకని అట్లా చెప్పినాడు కదా ఒకసారి ధనియాలు వేసి చేసినారు. అదేం దానికి ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే ఒకసారి మా ఇంటికి రండి, నేను అదే పప్పు చేసి పెడతాను. ఎట్లా మోషన్స్ అవుతాయి చూద్దాం. మీరు ఎట్లా చేసినారు సేమ్ క్వాంటిటీతోనే చేసిన అంటే నేను ఏమంటే ధనియాల పొడి మీరు వేయలా, నేను వేసిన అంటే. నా పప్పు మీద దొబ్బొద్దన్నమ్మా. ఇంకా నా పప్పు ఛానల్లో తిని నా వంటలు బాగున్నాయి అనే వాళ్ళంతా ఇంకా నన్ను ఇది చేసేకి నన్ను బద్దులు చెప్తున్నారు. మరీ మాటికి అనద్దమ్మా, టేస్ట్ బాగుంది మోషన్స్ అయినాయి. మళ్ళీ ఇంకా సెకండ్ టైం చేయమ్మా, ఒకసారి చూద్దాము. మళ్ళీ హాస్పిటల్ వల్ల మళ్ళీ నన్ను ఇంట్లో కూడా ఉండేమో అంటే నా పప్పు అంత చండాలంగా ఉందా? ఆహా, నేను ఇంకా ఎట్లా చేస్తే ఇప్పుడు మోషన్స్ తోనే సరిపెట్టుకున్నాడు, నెక్స్ట్ ఏమైతుందో ఏమో, మళ్ళీ ఇంట్లో ఇస్తాడో ఉండేమో అంటే. నీకేమన్నా తలకాయ జరుగుతుంది ఏమన్నా? నిన్ను కాదు, సారీ ఏమనుకోద్దు, ఏడున్నాళ్లే చెటాని. ఏమి చెటా, నీకేమైనా తలకాయ జరుగుతుంది? మళ్ళా బ్లడ్ మోషన్స్ అవుతాయేమో అంటున్నాడంటే నాకు మండదా? ఫుల్ మోషన్స్ అంటే వాటర్ పోనీలే, పోతే మళ్ళీ కడుపు అంతా క్లీన్ అయింది కదా. అంతేగా. ఆయన ఎక్కువ తినడంటే ఫస్ట్ టైం బాగా పప్పు భలే అన్నిందని భలే తిన్నాడు. అది కథ, అది చెప్పు ఫస్ట్. నేను అన్నా కదా అన్నం బదులు పప్పు తింటారని.
అందుకని అట్లే కర్రీ కూడా ఎక్కువ తినడండి, దొబ్బుతున్నారు నాయన. నా పప్పు చేసుకొని అందరూ సూపర్గా ఉందని కామెంట్ పెడతా అంటే నువ్వేంది నాయన నన్ను ఇట్లా అంటున్నావు? నిజమా అంటే చేట అన్నకు పెట్టలేదా అంటే పప్పు? చెటా ఎందుకు తిన్నాడు? తింటాడు, బాగా తింటాడు. చెటా ఇంకా నీకు మంచినీళ్ళు కూడా ఇనో ఇట్లాగనా పనికి మాల మాట్లాడినా ఇస్తారు చూడు పోరా ఎవరో. ఇంకా పప్పు బాగా రాలంటే ఏం చేయాలంటే? నాకు నీకు దండం అమ్మా, నా పప్పు నువ్వు చేసుకోవద్దు, నేను చేసిన వంటలు ప్రయోగాలు చేయొద్దు. హలో హలో, నువ్వు నాకు ఫోన్ వస్తే నువ్వెత్తుతావే. కస్టమర్ కేర్ అండి? లేదు, నీ సబ్స్క్రైబర్ అంటమ్మా. అవునా? హలో, చేచి నమస్కారం. నమస్కారం అండి, మీకు నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ഞാൻ സുഖാണോ? ചേച്ചി സുഖാണോ? ఏ భాషని ఏం భాష అది నాయనా? నాకు సబ్స్క్రైబరు ഞാൻ പാലക്കാടിൽ നിന്നാണ് വിളിക്കുന്നത്. എന്റെ പേര് ശ്രുതിയ. ఓహో, పాలకాడ్ నుండి, కేరళ నుండి చేస్తాను. కేరళ తెలుగు మలయాళం. తెలుగు రాదా మీకు? ఓ, నాకు తెలుగు తెలుసు. మాట్లాడండి, మళ్ళీ ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నారు? నేటివ్ పీపుల్. నాకు రావాలి కదా మీ భాష, చెప్పు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు ఒక అబ్బాయిని మీరు చెటా చెటా అంటుంటారు కదా. సో చెటా అంటే మలయాళంలో అన్న అని. సో మీకు మలయాళం తెలుసు అని నేను అనుకున్నానమ్మా. తెలీదు. ఆయన పేరు అట్లా చెటాస్, నేను చెటాస్ అని పిలుస్తా. అవునా? బాగున్నారమ్మా? బాగున్నా, మీరు బాగున్నారండి? అమ్మని బుడుక్స్ అంటాడు అనమాట. ఎందుకంటాడు? కనుకేం మెంటలా? తమ్ముడిని ఏమంటారు? నేను బాగున్నానమ్మా. బాగున్నా. టిఫిన్ అయిందా? అయిందమ్మా, మీరు తిన్నారా? తిన్నాం. వస్తే పెడతాం. వస్తానమ్మా తప్పకుండా. నేను కేరళలో ఉన్నాను ఇప్పుడు. అవునా? బా, కేరళ. కేరళ అంటే నాకు చాలా ఇష్టం. కేరళ అంటే తప్పకుండా రండి. రాజస్థాన్ అనుకున్నావేమో. నాకే రాజస్థాన్ కేరళ అని తెలియదు అనుకున్నా. నీ కోడికే తెలుసాలే. ఎప్పుడు పరంబో కూడా బరుద్దాయి మగమోడా. ఎప్పుడు పోదాం అయితే? ఇప్పుడే పోదాం. సీతాఫలంకాయ తినేది అయిపోతాను. నేను ఇక్కడే ఉన్నాను కేరళలోనే. అన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తాను నేను. అవునా? థ్యాంక్ యూ. అదే నేను మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు చూస్తుంటాను. నాకు చాలా ఇష్టం. విష్ణు గారికి కూడా నేను చాలా సార్లు చెప్పినాను. ఏమని? మీరు ఫుడ్ రెసిపీస్ అంతా చేస్తుంటారు కదా ఎప్పుడు. అందులో యాక్చువల్లీ నాకు టొమాటో పప్పు చాలా ఫేవరెట్. చాలా మంది అడుగున్నారు తనని రెసిపీ చేయమని. నేను అడుగున్నాను, మీరు చేశారు కదా 1 వీక్ ముందు. అది మా ఇంట్లో ఏంటంటే మా అత్త మామగారు వాళ్ళందరూ మలయాళం తమిళే తెలుసు వాళ్ళకి, వాళ్ళు కేరళ కాబట్టి. నేను ఆంధ్ర సైడ్ నుంచి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళినాను. అదే అదే అందుకని వాళ్ళకేంటంటే ఈ పప్పు వీటి గురించి పెద్దగా తెలియదు. సాంబార్ ఇవే తింటారు కదా వాళ్ళందరూ. నేను చెప్పున్నాను పప్పు చాలా ఫేమస్ మా ఆంధ్ర సైడ్. నాకు అందరూ చాలా మంది కామెంట్స్ పెడతా అంటారు, మీరు వంటలు బాగా చేస్తారు, పప్పు బాగా చేస్తారు, పెట్టండి. అవునమ్మా, మీరు పాలకూర పప్పు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా ఇంతకు ముందు. టొమాటో పప్పు మీరు చేసినప్పుడు నేను చెప్పున్నాను మా అత్తకు, నేను వచ్చినప్పుడు చేసిస్తాను మీకు, చాలా బాగుంటది అని చెప్పి. నేను ఇంకా కేరళకు వచ్చానని చెప్పి చేశాను. నేను టొమాటో పప్పు మొత్తం చేసిస్తే మా అత్తయ్య మావయ్య మా ఆయన అందరు తిన్నారు. ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు చేశారు? నేను చేశాను 2 రోజుల ముందు. మొత్తం ఫాలో అయ్యాను అట్లనే. మీరు యూట్యూబ్ వీడియో పెట్టుకొని ధనియాల పొడి అది అట్లే ఫాలో చేశాను. మళ్ళీ ధనియాల పొడి అదంతా కూడా కొంచెం యాడ్ చేసుకోమని అన్నారు కదా, అది కూడా చేసుకొని చేశాను నేను. వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని బాగా కలిపి తిన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు తినడం. కేరళ అంటే ఇంకా చూసుకోండి మరి. ఫస్ట్ టైం తిన్నారు వాళ్ళు. చాలా నచ్చింది అందరికి, మా అత్తయ్య గాని మామయ్య గాని మా ఆయనకి అందరికి నచ్చింది. వాళ్ళు అడిగారు రెసిపీ చెప్పేసి వెళ్ళు, అప్పుడప్పుడు నేను చేస్తానని మా అత్తయ్య కూడా చెప్పింది నాకు. నేను చెప్పాను. చెప్తున్నారు ఏమో అంటున్నారు. ఇది నేను సీతాఫలంకాయ తింటే సీతాఫలంకాయ పప్పు కూడా చేసి చూపి అంటాడు సొగిలోడు. చేస్తాది మా అమ్మయ్య. సొగిలోడు నా పక్కనే ఉన్నాడు. దాంతో కూడా చేస్తాను.
ఎట్లా చేస్తారండి? కాకరకాయతో కానీ చేస్తారంట. నీకు మెంటలా చెటాస్? కాకరకాయ పప్పు ఎవరన్నా చేస్తారు, నువ్వు చేసుకొని తిను. ఆలు పప్పుతో చటాక్ చేసి పెట్టండి, పాపం వెయిట్ లాస్ ట్రై చేస్తున్నాడు కదా. వెయిట్ లాస్కి అస్సలు ట్రై చేయడు, ఇంకా వెయిట్ పెరిగేది చేస్తాడు. ఆలు పప్పు ఇంకా ఆపకు వెయిట్ ఉండాలంటే చాలా ఇష్టం అంట, అందుకు వెయిట్ తగ్గడు అనమాట. అందులో పాటు నేను పొటాటో కర్రీ కూడా చేస్తున్నా. పొటాటో ఫ్రై వాళ్ళు తిన్నారు, వాళ్ళకి ఐడియా ఉంది. పప్పు వాళ్ళకి ఐడియా లేదనమాట. పొటాటోతో కూడా చేస్తారు అత్తయ్య పప్పు. పొటాటో ఫ్రై చేసిందంటమ్మా. నువ్వు సరిగ్గా చౌడు పెట్టి విను. తిన్నాము. ఇంకా సరే నేను బయటకు వెళ్ళొద్దాం అని చెప్పి నేను వెళ్ళున్నాను. ఆఫ్టర్నూన్ తినేసి ఈవినింగ్ వచ్చేసరికి ఒకటే గొడవలు, ఇంట్లో కొట్లాడుకుంటున్నారు. మా ఆయన అయితే పప్పు సరిపోలేదనే పప్పు కోసం ఏంటి కొంత ఎక్కువ చేసింటే అయిపోతాయండి. కొంచెం ఎక్కువ చేయకూడదా? నేను ఫస్ట్ టైం కదా వీళ్ళు తింటున్నారు, అందుకని కొంచెంగా చేద్దాంలే, నచ్చితే మళ్ళీ చేద్దామని కొంచెంగా చేసా. అందుకేమైనా ఈయన సీరియస్ గా ఉన్నారేమో, అట్లే కోపంగా చూస్తున్నారు నన్ను. నిన్ను ఎవరు అడిగినారు అసలు అట్లా పప్పు చేయమని చెప్పి? నేను అడిగినానా నిన్ను అని? ఏమైంది, ఏం బాగాలేదా, బాగా తిన్నారు కదా అందరూ అంటే, అమ్మ నాన్న ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, అంతేం పెద్ద రాజ్మహల్ అనుకుంటున్నావా, ఉండేది 1 BHK, ఇది ఒక బాత్రూమ్ ఉంది, పోటీ వేసుకొని పోతున్నాం ముగ్గురు. ఇట్లా పప్పు నువ్వు చేసేది? మేము మర్యాదగా మంచిగా చేసుకొని తింటా నిన్నాం కదా, ఆంధ్ర పప్పు తిను, టొమాటో పప్పు తిను, రాధికా బ్లాగ్స్ అది ఇది అని చెప్పి ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు? అంటే కొట్లాడుకోండేది బాత్రూమ్ కోసం, పప్పు కోసం కాదు. పప్పు కోసం, నేను పప్పు కోసం అనుకో, నేను మళ్ళీ చేయనా అని అడిగాను. నేను నువ్వు వద్దు, నీ పప్పు వద్దు అని చెప్పి బాగా తిట్లు పడినాయి నాకు. నిన్ను కాదు పప్పు అంటాను నేనే. నువ్వు ఎట్లా చేసుకున్నావో చేసుకొని నా మీద రాధికాలాకు పప్పు అనుకుంటూ మీరెందుకు నన్ను బద్దు లేపుతారు? వాళ్ళు కేరళలో కొబ్బరి నూనె వాడింటారు. మీరు కొబ్బరి నూనె వాడి మీకు మోసని పట్టుకున్నాయేమండి? లేదమ్మా, నేను కరెక్టే. మేము కేరళ ఐటమ్స్ కి మేము కొబ్బరి నూనె వాడతాం, కానీ యూట్యూబ్ వీడియో మీది చూసి అట్లే ఫాలో చేశాను. మీరు ధనియాల పొడి వేయి అంటే నేను అది కూడా వెయ్యాలనంతా వేసినాను. ఎంత వేసినారు? ఒక 5-6 స్పూన్లు వేసినారా? 5-6 స్పూన్లు ఎట్లా వేస్తానమ్మా, కొంచెంగా వేస్తాను. మీరు ఎంత తగినంత అంటారు కదా, మీరు అంతే వేసాను. నేను తగినంత అని కూడా చెప్పలేదండి, తగినంత చెప్పేదాంట్లో చెప్తా. 1/2 స్పూన్ అని చెప్పినాను, బాగా చాలా తక్కువే వేసాను. మొత్తంగానే వాళ్ళకి అది సెట్ అవ్వలేదు, తిడుతున్నారు. మర్యాదగా అమ్మ చేసింటుంది కదా, సాంబార్ చేసింటది కదా, పప్పు చేస్తానని చెప్పి చేసి, ఇది ఏంది, ఇది నీళ్ళే ఖాళీ అయిపోయేటట్టుంది, 1000 లీటర్ ట్యాంక్ అది మొత్తం ఖాళీ అయిపోయేటుంది ఉంది అని చెప్పి అంటున్నారు వాళ్ళు. తిట్లు పడ్డాయి నాకు బాగా. అన్ని ఇంకా నా రాధికా లాక్స్ చూసి పప్పు చేసి మోసనైనాయని ఆడ చెప్పమాకండి అన్నారు వాళ్ళు. నువ్వు ఫస్ట్ కామెంట్ పెట్టు, ఇట్లా పప్పులా చేసి చూపించేది, ఇట్లా తెలియని వాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చేస్తే వాళ్ళకి ఇట్లా మోషన్స్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఏమైనా తీసుకుంటారా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ? తిట్టారు ఇంట్లో. కాదు మా నేను మాట్లాడతా, వద్దు మా నీకెందుకు కాదండి. సరే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఏమి? ఇప్పుడు మా అమ్మ వచ్చి ఏమైనా కానీ నేనేమన్నానమ్మా, చేయి నొప్పిస్తా అంటే ఇట్లా అంటాను అంతే. మళ్ళీ ముట్టి కడగమని చెప్తాను. ఎట్లయితుంది, కేరళకు పోతావా? కాదండి, మీరేమేమో తిని మీ కడుపులో ప్రాబ్లం అయ్యి మీకు మోషన్ అయినాయి. నా పప్పు తిని ఎట్లా వచ్చింటుంది? అది పప్పు చేసుకోవడం తిన్నాక సాయంత్రం అయిందంటే ఇంకా అదే కదమ్మా, ఫుల్ అంతా టొమాటో మొత్తం అదే అంటున్నారు వాళ్ళు. మరి అంటే మీరు అది పోయినప్పుడు అన్ని చూసినారా? టమోటాలు చూసినారో ఏమో, అది నాకేం తెలుసు. వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఇట్లాంటివంతా చేయమని చెప్పి చేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ నేను వేరే నిన్ను అడిగినాను, అది ఏది ఛానల్ నాకు చెప్పు, నేను కూడా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుంటానని. కాదండి, మీరు పరువే పోయింది కదమ్మా. అంటే నా పప్పుతో నేను ఆంధ్రాకి పరువు తీసేసినానా? అంత పెద్ద మాట అంటే సత్యమా సత్యమా? కాదండి, మీరు కూడా తిన్నారు కదా, మళ్ళీ మీకెందుకు కాలేదు మోషన్? నాకు అలవాటు అండి, నేను ఎప్పుడూనే తింటుంటాను. నేను ఇటు సైడ్ వచ్చానంటే మేము ఆంధ్ర సైడ్ నుంచి అని చెప్పిన నాకు అలవాటే, వాళ్ళ ముగ్గురికి అస్సలు అలవాట్లేదు. మళ్ళా కరెక్ట్ అయితే నా తప్పు కాదు, అది నా పప్పు ప్రాబ్లం కాదు, అది వాళ్ళకి సాంబార్ పప్పే కదా చేశాను నేను. సరే దాంట్లో మేము తినని ఐటమ్స్ ఏం లేవు కదా, ఈ ఇదేంటది టొమాటో ఇదంతా తినేదే కదా. ఉండు మీరు వాళ్ళకి సాంబారు రసము అట్లాంటి తిని 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 పప్పు తినేలాడికే రియాక్షన్ అయింది. అది
మా అంతేగాని కాదండి. నీకు కాంది వాళ్ళకైందంటే ఆడ నా పప్పు ప్రాబ్లం ఏం కాదు. నువ్వు వేళ పుల్లలు పెడతావు, నువ్వు సూదులు పడుస్తావు. మీరు ఆ టమోటా వేసినారండి? టొమాటోనే కదమ్మా. అంతేగా. లేదులేండి, ఓ పని చేద్దాము. మా అమ్మ బేసిక్గా చేసే ఐటమ్స్ ఎప్పుడు కూడా అట్లా కావు. ఒకవేళ ఈసారి మా అమ్మ మళ్ళా కావాలన్నా కానీ చెప్తాది ఏమ్మా, మంచిగా చెప్తాది. వద్దులేనైనా నేను ఆ పప్పులు ఆ సాంబార్లు పెట్టను. వద్దు, కాంపన్సేషన్ లేదు, కాంపన్సేషన్ ఇద్దాము. ఒకవేళ ట్రై చేయండి ఈసారిగిన ఒకవేళ అట్లేగిన అయితే చెప్పు, మా అమ్మనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటాలే నేను? వాళ్ళు ఎట్లెట్లా చేసుకుంటారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు. లేదు, నువ్వు చెప్పినట్లు కరెక్ట్ గానే చేస్తాది. ఒకవేళ తప్పు అయితే ఏం పోల్లా మెంటల్ ఎలా చెప్పినారో అలానే చేసినానమ్మా నేను. అందులో ఏం కొత్త ఐటమ్స్ ఏమీ లేవు, అందరూ తినేటివే ఉన్నాయి. వాళ్ళు ఐటమ్స్ అన్ని సపరేట్ గా తిన్న వాళ్ళే. అంతా కలిపి మీరు చెప్పినట్టు చేస్తే అది ఇట్లా అయింది. ఎక్కువ తినను లేదు, ఎందుకంటే నాకు అలవాటు. నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు అంతా నేను చేసుకొని తింటూనే ఉంటాను. నేనే పెద్దగా తినను లేదు. ఆ రోజు వాళ్ళదే ఫుల్ కుక్కున్నారు. రైస్ మొత్తం ఖాళీ, 2 గ్లాసులు రైస్. బాత్రూమ్లు కడుగుతాను. దయచేసి నా పప్పు గురించి బ్యాడ్ చెప్పద్దు. ఎప్పుడైనా పప్పు అంటేనే కోపంగా చూస్తాడు మా మామ. నన్ను ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా ఏమమ్మా మళ్ళీ పప్పు చేస్తానావా, నా కొడుక్కి చేసి పెట్టి మోషన్స్ అయ్యాను అని చెప్తాను. ఏమండి 1 సెకండ్ నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి దయచేసి. ఈ పప్పు గురించి ఇంకొకరు చెప్పొద్దండి. ఈ పప్పు అని రిపీట్ చేయొద్దండి, నా పరువు పోతుంది. నేనైతే పప్పు బాగా చేసిన, నేను చేసిన వాళ్ళు ఎవరు పోలేదండి బాత్రూమ్ కి, అందరూ బాగున్నారు. నేనేంటే నువ్వు పోయి కడగలే, నీకు నాతో మెత్తెట్లు తింటావు నా కొడక. అవి వాళ్ళు కాంపన్సేషన్ కింద చెప్పు ఏమైతుంది అంటే నేను అందరికి ముడ్లు కడిగే పోలాలే. ముడ్లు కాదమ్మా, బాత్రూమ్ గలీజ్ ఉంటాయి కదా, బాత్రూమ్ నాకేం పట్టిందిలే. అంటే మన పప్పు వల్ల కదా, మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అసలు ఇండియా అంతా అదేమి యూకే లండన్ అవన్నీ అక్కడంతా కూడా చేసుకొని పప్పు పారుకుంటారు. అక్కడంతా నేనే పోయి కడగల్లా? వీసా ఇస్తారు, బాత్రూమ్ కడుగుతామంటే ఎందుకు వెంటనే ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నందుకే కనీసం ఈ పరిస్థితి. వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళింటేనో ఏ గుడికో ఎక్కడికైనా వెళ్ళింటే అప్పుడు ఇట్లా అయింటే ఎవరిదమ్మా రెస్పాన్సిబిలిటీ? కదా అడుగుతారు వాళ్ళు. మీదే రెస్పాన్స్, నాదెందుకైతుంది? మీరు ఎట్లా చేసినారో, మీరు ఎట్లా పెట్టినారో. వాళ్ళు పప్పు దండి తిన్నారేమో. అమ్మా నేను చేశాను, వాళ్ళు పప్పు బాగా దండి తిన్నట్టున్నారులే. మరి ఇష్టపడితే తినరా మరి? మళ్ళీ ఓవర్ డోస్ తింటే ఓవర్ డోస్ కానీ కిందకి వస్తుంది. సరేలే, ఏముంది నెక్స్ట్ టైం చెయ్యి, వీడియోలో కావాలంటే చెప్దాము. ఏమైనా లోపలికి కాన్సిక్వెన్సెస్ అయితే నేనే బేర్ చేసుకుంటాను అని చెప్పు. అంతేగా. సరేలేండి, నేను చేసే వంటలు మీరు ప్రయోగాలు చేయొద్దండి. నేను కూడా ఇంకా వంటలు చేయనులేండి, ఎందుకు ఊరికే మీకు బాధలు పెట్టాలా. ఒకరిద్దరికి అయితే అంటే ఇప్పుడు మీ మాట ప్రకారం పోతే నేను తప్పుగా చేసినానా? ఏమో మీరు చెప్పినట్టే కదమ్మా, మరి మేము చేసాము, మా తప్పు అంటారా మరి? నాకైతే చాలా బాధ వేస్తుంది. నేర్చుకుని చేస్తుండీ మళ్ళా మా అమ్మ. మీరు ఎప్పుడు అందరూ చెప్తుంటారు కదా, మీరు చాలా చాలా యూట్యూబ్ వీడియోస్ అంతా చూస్తుంటారు, అన్ని చూసి ఇక్కడ చేస్తారని. ఏ యూట్యూబ్ వీడియో చూసారు మరి మీరు చేయడానికి? ఇదేనండి మళ్ళా ఇట్లా డైలాగ్ కొడుతుంది. ఎవరు చెప్పింది ఆ మాట? నేను యూట్యూబ్ చూసి చేస్తానని. కాదు, అప్పుడు పప్పు కూడా నీదైనట్లు అనిపించింది. నేను ఒప్పుకోను అట్లా. నేను యూట్యూబ్ లో అట్లా చూసి కాపీ కొట్టి నేను చేసే రకం కాదు. నా స్వదాగా నేను చేస్తాను. నాకేమన్నా వంటలు రావా? నాకు మస్తుగా వస్తాయి వంటలు. నేను వంటల్లో ఫేమస్. నేను చేసే వంటలకి, నేను చేసే వంటల టేస్ట్లు వేరే లెవెల్లో ఉంటాయి. నేను లేదు అవును, మళ్ళీ నేను వంటల్లో ఫేమస్. కావాలంటే మీరు మా ఇంటికి రండి, నేను అన్ని వంటలు చేసి పెడతాను. ఎట్లా బేదలు పోతావో చూస్తాను. 2 బాత్రూమ్లు ఉన్నాయి మా ఇంట్లో, 2 బాత్రూమ్లు ఉన్నాయి. చూస్తురా, ఒక బాత్రూమ్ కూడా పోవు నువ్వు. సరే, నాకు మీరు చేయొద్దండి. మీరు తప్పు చేసి నా మీద వస్తాను, నాకు బాధ అవుతాను. నువ్వే ఇదే సందని తలకాయని కుడతాను. ఇప్పుడు నాకు ఎవరో వచ్చినారు బంధువులు. సారీ అండి, ఇంకా పెట్టేయండి.
ఏంది బుడుక్సు నువ్వు? నాకు తెలీదు. పప్పు ఆ మాత్రం చేసేకి రాకుంటే పప్పు చేసేది రాకుంటే నీకు వస్తుందా? నాకంతా ఎవరెవరో వాళ్ళు ఎట్లా అంటే ఎట్లా గప్పు గప్పుగా చేసుకొని బేదలు పోసుకొని వాళ్ళు వాళ్ళ నాన్ని మాట్లాడుతున్నారు. ఒక పాప ఏమో మిరియాల పొడి, మెంతి పొడి అన్ని నాన్నకు దాంట్లోకి వేసుకొని కాలు పెట్టుకొని ఇంత అన్నము ఇంత పప్పు తినమంటే ఇంత పప్పు ఇంత అన్నం తింటే ఇంకా రావా బేదులు? చెటాట్లో వాడైతే ఆపుకుంటాడు, రావు. నువ్వన్నా ఆపకూడదా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలేదు. నేనేం పోయి గుడ్డలు పెట్టాలా? అట్లా కాదు, ఆపల్లా అంటే ఐటమ్స్ చెప్పేటప్పుడు దాంట్లో ధనియాల పొడి అవంతా కొంచెం లిమిటెడ్ గా ఏమో ఆడిపోయి గుడ్డలు పెట్టలేమని. బేవర్స్ నా కొడక లే, కొంపకు 4 వాకిలు చేసేది నువ్వే లే లోపల నా కొడక. A few inches later. పోమ్మా, సైలెంట్ లో పెట్టుకో, నాకు నిద్ర వస్తుంది. నువ్వెందుకు ఎత్తుతావు నాకు చెప్పుకునే? హలో హలో హలో, నమస్తే మా రాధిక అంటే మాట్లాడేదా? అంతేగా. మీరెవరండి? నేను మా చిత్తూరు నుంచి మాట్లాడతాను. మీ వీడియోస్ చూస్తా అంటానులేమా నేను. ఈ పప్పుకి వచ్చిన సావు ఏందో తనాలు ఇప్పుడు వేసి చేయమంటే చేసినాను మా. నా పెళ్ళ ఊరికి పోయినదా, పెళ్ళ ఊరికి పోతే చేసినాను చేసి నా పెళ్ళం చేసిన టైంకి వచ్చారు. నా పెళ్ళమ్మ మా ఎత్త మా మామ వచ్చిండారు మా. ఏమప్ప అంత నీరసంగా మాట్లాడుతున్నావు? వచ్చిండారు, తినిండారు మా. బాగా ఉందని లొట్టలు వేసుకుని తినిండారు వాళ్ళ. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. హ్యాపీ చూసివా వాళ్ళకు. బాగా తినిండారు మా వాళ్ళ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ థ్యాంక్స్ ఏందమ్మా, నీ థ్యాంక్ యూ. వాళ్ళు నేను మళ్ళీ డ్యూటీకి వచ్చే లోపల మోషన్స్ పెట్టుకుని ఊరు మూలు అడ్డం పడిపోయినారు మా తల్లి. వానమ్మా ఈ పప్పుకొచ్చిన సావు ఎవరికి రాలే వాళ్ళు చూసి ఇప్పుడు నాకు హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతా ఉండదు తెలిసినమ్మా నీకు. నేనేమైనా నీకేమైనా నేను పప్పు చేసుకొని తినండి బేదలు పెట్టుకోండి అని చెప్పినానా? ఏంటి మమ్మల్ని నువ్వు ఇట్లాంటివన్నీ పెట్టిస్తావు? ఇట్లాంటివన్నీ పెట్టి మేము మీ లంటల మీద మేము ప్రయోగాలు చేస్తాము. మీరు చేసినటువంటి నేను బాగా చేస్తాను. మేము మా సంసారాలు పోతాండే కదా. మా ఇంట్లో వాళ్ళు పోలేదే బేదులకి, నేను పోలేదే. మీరెట్లా పోయినారు? మీరెట్లా చేసుకుంటున్నారు? దాంట్లోకి ఏమేమి కాలు పెడుతున్నారు? చెప్పింటే ఒకటి కూడా తక్కువ లేకుండా ఒకటి కూడా ఎక్కువ లేకుండా వేసినాను మా తల్లి. అన్ని నువ్వేం చెప్పిండావు అవే వేసిండను. నువ్వు చేసినావు కాబట్టి అట్లా అయిందేమోలే. ఎట్లమ్మా అట్లంటే నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటి అమ్మావా? ఏందిమ్మా ఏం మాట్లాడుతాండవమ్మా నువ్వు? ఓరి నాయన ఈ పప్పుకొచ్చిన తిప్పలు ఆడానికి రాలే. వాని అక్క వాని అమ్మ వాని ఆలి నాకు. మీ ఎట్లంటే కేసులు పెట్టి జైలే పంపిల్లా. ఇట్లయితే కాదు, మా ప్రాణాలు అనిపోతాను. ఎవరు ఇప్పుడు డబ్బులు ఇచ్చేది మా? నువ్వు ఇస్తావు దుడ్డా? శ్రీరామ నన్ను జైలు పంపిస్తావా? లేకపోతే ఏందమ్మా ఎవడమ్మా ఇప్పుడు? నా పెళ్ళాంకి ఏమన్నా అయితే ఎవరమ్మా? నాకుండేది వాని అక్క వాని అమ్మ పప్పు తీసేయలే, పప్పు తీసేయి. ఆయమ్మకి ఏమన్నా అయిందనుకో ఖచ్చితంగా నీ మీద కేసు పెడతాను చూడు. నాయనా నేనేమైనా నీకు ఫోన్ చేసి చెప్పినానా పప్పు చేసుకొని? ఏంటి పెట్టిండమ్మా నువ్వు? నిన్ను ఫాలో అవుతాంటాం మేము. నేను ఫాలో అవుతాను. ఫాలో కావద్దు, వేరేటుగా ఫాలో. చూస్తే రాధిక అంటే ఏం చేస్తే అదే చేయాలంటారు. అందుకే అది వస్తుంది పాప ఊరు నుంచే అని చేసిండాను పెట్టిండాను. రాధిక అంటే ఇంకా 2 మెతుకులు ఎక్కువ తినేది. వాని అమ్మ వాని అక్క వాని ఆలి పొద్దుట్ నుంచి ఈ పప్పుతో నాకు పెద్ద గోల అయిపోయింది. నాకేం రావా నేర్చుకొని చేసేకి కాపులు కొట్టి చేసేకి? సీరియస్ అవుతా ఉండరు చూడు. ఇది మా బొల న్యాయమమ్మా ఇది మీద. ఎన్ని నాయమో ఏమేం గాలి పెట్టినావో పప్పులోకి? ఏమన్నా కావాలా ఉండదు మనకి. నువ్వేమైనా బేజా కేసు పెడతాను చూడే.
పేదాకు ఆకుకూర వేసి పెట్టినావో ఏమో నువ్వు పప్పులైతే చెప్పింటే అది కూడా ఒక ఆకుకూర ఎక్కువ కాలేదు ఒక ఆకుకూర తక్కువ కాలేదు మా ధనియాల పొడి నువ్వు ఎన్ని స్పూన్లు చెప్పింటే అన్ని స్పూన్లు వేసిండు తెలుసు ఎన్ని స్పూన్లు పోసినావు నువ్వు ఎన్ని చెప్పిండవు మా వీడియోలో అన్నీ వేసిండు నువ్వెన్ని చెప్పు నువ్వు ఎన్ని చెప్పిండవు అవన్నీ వద్దయ్యా అవన్నీ వద్దయ్యా నువ్వు ఎన్ని స్పూన్లు పోసినావో చెప్పు నాకు చూసుకుంటే నువ్వు ఎన్ని చెప్పింటే అన్ని వేసినాను నాకు అవన్నీ చెప్పొద్దయ్యా నువ్వు ఎన్ని స్పూన్లు పోసినావో నాకు చెప్పదు ఒకటి కాదు నువ్వు ఎన్ని స్పూన్లు పోసినావో చెప్పయ్యా నువ్వు ఎన్ని స్పూన్లు పోసినావో చెప్పు నీ వీడియో చూసుకుంటూ చేసినాను మా తల్లి ఇప్పుడు నాకేం గుర్తుంటది మా పచ్చిమిరకాయ ఎన్ని వేసాను తెల్లగడ్డ ఎన్ని చూడే ఇప్పుడే తెలిసినావు ఎంత దినాలు పోసినావో నీకే తెలీదు ఎంత దినాలు పొడి పోసినావు తెలియదు పచ్చిమిరకాయలు ఎన్ని వేసినావు తెలియదు వంకాయలు ఎన్ని వేసినావు తెలియదు వానమ్మా అప్పా నేను చెప్తా సారీ నా పని చేసిన పప్పు బాగుంది నువ్వు అనంతపురం నుంచి చిత్తూరు పరిగెత్తి రావాలిగా స్టేషన్ కి జైలుకి పోవాల్సి వస్తుంది నేను ఎందుకు వస్తా ఆ పప్పు వీడియో తీసేస్తాను ఏం చేస్తావు చూసుకుంటా నేను నా పెన్లు అమ్ముకుండదు నా దగ్గర చేస్తావునే సరే అమ్మా నేను కేసు పెడతానులేమ్మా నా పెన్లు అమ్ముకుండేదో పెన్లు నాకే సారీ అండి కేసు పెట్టద్దండి ఇంకా నేను వంటలు చేయను వీడియోలో వంటలు చేయను నా బొందా చేయను నేను గురించి చెప్పమా అంటే చేసేదాని గురించి చెప్తావు ఆల్రెడీ చేసిన వద్దులే నేను వంటలు చేసేదొద్దు మీకు బేదలు అయ్యేదొద్దు బాత్రూమ్ లో పోయేదొద్దు మీరు ఏమొద్దు అందరికి ఒక పిల్లలే ఉంటారు ముగ్గురు నలుగురు ఉంటారా ఏందమ్మా నువ్వు మా మీద నువ్వే చెప్పి పరంబోకి నా కొడుకు ఒకటే పెళ్ళాం ఉంది నీకేం చెప్తాడు ఇక్కడ పరంబోకి నా కొడుకు నీకు ఒకటే పెళ్ళాం ఉంది అని చెప్తాడు నాకు పప్పుగోళ నాకు పిచ్చెక్కిపోతాను ఇక్కడ మెంటలు పట్టుకుంది నాకు సారీ అయ్యా సారీ ఏమనుకోద్దు నేను కట్ చేస్తాను నా వల్ల కావడం లేదు నాకు బీపీ వచ్చేస్తుంది నాకు నేను ఆ రోజు చెప్పినప్పుడే కాదు నేను చెప్పినప్పుడే అవును నా పెద్ద కొడుకే నాకు పప్పు నేర్పించినాడు అని ఒప్పుకొని నింటే అయిపోతానే కదా నా మీదకి వస్తాడే వాడు కాదు నేర్పించింది అంతా నేనే నేర్చుకున్నాను నీ మీదే నువ్వు అదే నా మీద చెప్పింది ఏం చెట్ట అదే నా మీద చెప్పింది టమాటా పప్పు కాకుండా జామకాయ పప్పు చేస్తా సీతాఫలంకాయ పప్పు చేస్తా కాకరకాయ పప్పు చేస్తా సపోటా ఇది పండు మామిడికాయ అది చేస్తా సపోటా పప్పు ఆలు పప్పు ఇంకా ఏమేం కాదు అన్ని చేస్తా చెప్పదబ్బలు తింటా మా కూల్గా ఇప్పటికీ ఏం కాలేదు నేను నేర్పించినాను నేను చెప్పను నా పెద్ద కొడుకు నేను చెప్పను నా పెద్ద కొడుకు భిక్ష ఇదంతా అని ఒప్పుకో వాళ్ళే వాళ్ళు పెట్టుకొని వేసుకొని తిని పేదలు పెట్టుకొని తెస్తే వాళ్ళ కడుపు మంచిది కాదు నా పెద్ద కొడుకు భిక్ష వాడే నాకు నేర్పించింది నాతో చుట్టు దెబ్బలు తింటావు పొద్దు అట్లా కదమ్మా నా మీద వేసుకుంటానా నేను ఇంత పెద్ద హృదయం అన్నది నా మీద వేసుకుంటా పద్దు అంతే కదా చూడండి నీకేముంది నిమ్మలంగా ఈసారి ఎవరైనా పప్పు అడుగుతా చెప్పొద్దులే నేను ఈసారి నువ్వు చేయి లేకుంటే నీ పెండ్లాం చేయి లేకుంటే చెట్టా చేయమను నేను చెప్పేది వింటావా నేను చెప్పేది నా పప్పులు వద్దు నీదే ఉండల్లా కానీ నాదే చెప్తా ఇప్పుడు స్టేషన్ పోయి కేసు పెడతాడంట ఎందుకు నేను చెప్పినట్లు చేయి దారిలో పోయినా ఫోన్లలో అడిగినా ఎవ్వరు అడిగినా కానీ ఎవరక్క పప్పనే కాదు గుడ్డు పులుసు అంట మళ్ళా తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ ప్రతి ఒక్కటి నా పెద్ద కొడుకు భిక్ష అండి నా పెద్ద కొడుకు నాకు నేర్పించినాడు నా మీద చెప్పు ఏమైనా అయితే నేను వేసుకుంటాను ఇది ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకున్నావు నేను మాస్టర్ ప్లాన్
కొంపదీసి నువ్వేమైనా వాళ్ళతో చెప్పిస్తానవా ఏం గతి నాకు నీ పేరు చెప్పాలని మళ్ళీ నా పప్పుకు రిమార్కు రాదు నాకేంది పొద్దుటి నుంచి ఫోన్లు. అందుకే ఈసారి ఎవరైనా ఫోన్ చేస్తే ఏమంటావు తెలుసా, నా పెద్ద కొడుకు నేర్పించినాడండి. నేను చేసి నీ మొగుడు చేశాడని చెప్పాలా? మళ్ళీ పో జైలుకి. జైలుకి పోంటానో జైలుకి పోను. ఎట్లా మాట్లాడతాను జైలుకి పోను. ఏమి నీ నోటిలో పండ్లు నువ్వు అద్దా డైలాగ్ ముందు ఒకటి ఇప్పుడు ఒకటి కొట్టద్దు. అది మీరు ఆ రోజు చెప్పారు కదా నేరేడు పండు పప్పు అని. నేను అనలేదు. నువ్వు ఏందో మాట్లాడినావో ఆ మాట మార్చేకి ఇప్పుడు నువ్వు చాలా కాలాంతకుడివి. నువ్వు ఎట్లా వాడవంటే నువ్వు నిప్పుల్లో పెట్టినా కూడా లేచి వచ్చే రకం నువ్వు. సూపర్ అత్తయ్య అసలు. హైలైట్ అమ్మా.